కొంచెం ఇటు జర అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థ చాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకి సహాయం చేయడం జరిగింది. ఫాదర్ పిల్లలు ఉండబట్టి ఈ జిల్లాలో చాలా మంచి కార్యక్రమాలు చేసి అందరినీ ఆదుకున్నారు. దాంట్లో మేమంతా కూడా భాగస్వామ్యము. దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 20 ఏళ్ళ పైన ఎక్స్పీరియన్స్ ఆర్టీటీలో పనిచేసి రకరకాల కారణాల వల్ల బయటకు వచ్చి ఈరోజు మేము కూడా జీవిస్తున్నాము. అందరము కలిసి ఆర్టీటీ సంస్థను కాపాడుకున్నామనే ఉద్దేశంతోనే మేము ఒక టీం అయినాము. ఈ రోజు నుంచి మేము కూడా కార్యక్రమాలు మొదలుపెట్టి ఆర్టీటీ సంస్థని కాపాడుకోవాలి. ఎందుకంటే సంస్థ చేసేదే చాలా పేదవాళ్ళకి పనులు చేస్తుంది. దాన్ని అట్లే కొనసాగించాలా, ఎఫ్సీఆర్సీ కొనసాగించాలా. ఆర్టీటీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఆర్టీటీ సంస్థ అండదండలు ఉండాలనే ఉద్దేశంతోనే మేము కొత్తగా టీమ్గా ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి మేము కూడా అన్ని కార్యక్రమాలు ఆర్టీటీ సంస్థకి సపోర్ట్గానే చేయాలనే ఉద్దేశంతో మేము టీమ్గా తయారైనామని చెప్పేసి ఇలా మీకు అందరికీ మీడియా ముఖ్యంగా తెలియపడుతున్నాం. మేము అసోసియేషన్గా కూడా ఏర్పాటవుతున్నాం. ఈ రోజు నుంచి ఎక్స్ ఆర్టీటీ అసోసియేషన్ కూడా ఏర్పాటయ్యి సభ్యులు దీంట్లో మేము దాదాపు 50 మంది ఉన్నాం ప్రస్తుతానికి. ఇంకా భవిష్యత్తులో కూడా ఉన్న ప్రతి ఒక్కరిని ఆర్టీటీలో పనిచేసి బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసుకొని ఒక బలోపేతంగా ఒక సొసైటీగా ఏర్పాటు చేసి ఆర్టీటీకి సపోర్ట్ చేస్తూ ప్లస్ మా దాంట్లో పనిచేసి ఇబ్బందులు ఉన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నాను సభ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాదర్ జయంతి సందర్భంగా చాలా శుభదినము. మరి ఆర్టీటీ సంస్థ 1969 నుంచి వచ్చి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి చాలా వరకు పనులు చేయడం జరిగింది. మరి ఆ సంస్థ ఇంతకాలం కొనసాగిన దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో సంస్థ రికాగ్నైజేషన్ని మళ్ళీ పునరావాసం కానివ్వాలనే దాంతో మరి మేము పనిచేసినటువంటి ఎంప్లాయర్స్ అంతా బయటకు వచ్చిన వాళ్ళందరూ కలిసికట్టుగా మరి ఆ విషయాలపైన పనిచేయాలనేసి అనుకుంటున్నాము. అదేవిధంగా మరి సంస్థలో పనిచేసి ఇంతకాలం కొనసాగినాము. మరి మాకు కూడా ఎంతో సంతోషకరంగా ఉంది. ఆర్టీటీ సంస్థకి చేదోడు వాదోడుగా ఉంటూ వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యి మరి పేదలకు అందాల్సిన కార్యక్రమాలకి ఇంకా ముందు ఇంకా అందించే విధంగా పనిచేయడానికి మేము కృతనిశ్చయంగా ఉన్నాము. మరి అదేవిధంగా మా టీం ఇప్పుడు కొత్తగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్స్ ఆర్టీటీ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థగా మేము రికాగ్నైజ్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. మరి దీంట్లో ముందు ఈ మా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాల గురించి కొనసాగించేదానికి ప్రయత్నం చేస్తామనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు.